మేడారం మహాజాతర ముగిసింది. వనం నుంచి జనంలోకి వచ్చిన సమ్మక్క సార్లమ్మ తల్లులు 4 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న తల్లుల దర్శనానికి దాదాపుగా 2 కోట్లకు పైగా భక్తులు మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. సాయంత్రము సమ్మక్క సార్లమ్మ తల్లులను వన ప్రవేశం చేయనున్నారు. ఇక మహాజాతర ముగింపుకు సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. నేటితో మహాజాతర ఘట్టం ముగిసింది. వనం నుండి జనంలోకి వచ్చిన సమ్మక్క సార్లమ్మ దేవతలను మళ్ళా వనంలోకి తీసుకెళ్లేందుకు కూడా పూజారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే చివరి రోజు కావడంతో కూడా భక్తులు కోట్లాది సంఖ్యలో ఇటు తల్లులను దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే సమ్మక్క సార్లమ్మ తల్లుల గద్దెల వద్ద కావడంతో కూడా చివరి చూపులు చూసుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్దకు చేరుకుంటున్నారు. గద్దెల వద్ద తమకు సంబంధించినటువంటి ఏదైతే సమ్మక్క సార్లమ్మ తల్లులకు అతి ప్రీతి అయినటువంటి పసుపు కుంకుమ చీరసారతో పాటు ఇటు నిలువెత్తు బెల్లాన్ని సమర్పించుకుంటూ కూడా భక్తులైతే దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా అయితే మేడారం మహాజాతర కొనసాగుతుంది. ఇప్పటికే 1,80,00,000 పైగా భక్తులైతే సమ్మక్క సార్లమ్మ దర్శించుకున్నట్టు కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే చివరి ఘట్టం కావడంతో కూడా ఇటు చివరిసారిగా ఇటు సమ్మక్క సార్లమ్మ తల్లులను చూసుకునేందుకు కూడా భక్తులైతే బారులు తీరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్టయితే సమ్మక్క సార్లమ్మ జాతర వనప్రవేశం అనే ఘట్టం చాలా భక్తి భావోద్వేగంతో కూడుకున్న దృశ్యంగా కూడా మనం చెప్పవచ్చు. ఇటు 4 రోజుల పాటు జరిగినటువంటి జాతర నేడు చివరిగా ముగింపు కావడంతో కూడా ఇటు వనదేవతలను వనప్రవేశం చేస్తున్న నేపథ్యాన్ని కూడా ఈ క్షణాన్ని కూడా దీని యొక్క భక్తులు అయితే ఇటు పవిత్ర క్షణంగా కూడా చూస్తారని కూడా చెప్పవచ్చు. అయితే జాతర చివరి ఆ రోజున మాఘశుద్ధ పౌర్ణమి తర్వాత ఉదయం మధ్యాహ్నం సమ్మక్క సార్లమ్మ పౌడిద్దరాజు గోవిందరాజు ఏదైతే గోవిందరాజులకు సంబంధించిన ఏవైతే ప్రతిమలు ఉన్నాయో ఆ ప్రతిమలను పసుపు కుంకుమ సామాగ్రి ఆధ్వర్యంలో కూడా ఇటు గద్దెల నుంచి తీసుకొని కూడా మేడారం చిలకలగుట్టలో ఉన్నటువంటి మార్గంలోకి వెళ్ళి వనంలోకి వనప్రవేశం చేస్తారు పూజారులు. దీనంతా కూడా ఇటు కోయ పూజారులు గౌరవంగా ఈ యొక్క గుర్తులను భుజాలపై మోసుకొని కాలినడకన అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. వెంటనే ఏదైతే సమ్మక్కను వనదేవతలు వెళ్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు భక్తులు ఇటు గిరిజనులకు సంబంధించిన వాటి ఇటు గిరిజన పూజలు కూడా డోలు వాయిద్యాల నడువ కూడా ఇటు తీసుకెళ్లి కూడా ఇటు వనంలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి రహస్య ప్రాంతం ఉందో ఆ రహస్య ప్రాంతంలో కూడా పూజలు చేసిన తర్వాత కూడా అక్కడ వనదేవతను వనప్రవేశం చేస్తారు. దీంతో మహాఘట్టం ముగుస్తుందని కూడా ఇటు పూజారులు అయితే చెప్తారు. అయితే ముఖ్యంగా కూడా ఈ ఘట్టం అయితే ఈ చివరి ఘట్టం అయితే చాలా భావోద్వేగం ఘట్టంగా చెప్పవచ్చు. గిరిజన భక్తుల ఈ క్షణాన్ని చూస్తూ కూడా కన్నులు పెట్టుకుంటారు. ఇటు తల్లులు మళ్ళీ వనంలోకి వెళ్ళిపోకుండా వారికి విషదంగానే ఉంటుందని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో కూడా గౌరవంగా కూడా భక్తితో కూడిన అనుభూతిని కూడా ఉంటుంది. ఈ వనప్రవేశ ఘట్టం తర్వాత మళ్ళీ తిరిగి 2 ఏళ్ళకు ఒకసారి సమ్మక్క సార్లమ్మ జాతర అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా కూడా నేటితో చివరి ఘట్టం కావడంతో కూడా భక్తులు వేల సంఖ్యలో కూడా వచ్చి తల్లిని దర్శించుకుంటారు. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఏదైతే సమ్మక్క గద్దెల వద్ద కూడా ఇంకా భక్తులకు సంబంధించిన రద్దు అయితే మనం చూస్తూ ఉన్నాము. అలాగే సేమ్ టైంలో కూడా సమ్మక్క సార్లమ్మ గద్దె నుంచి చూసుకున్నట్లయితే సారలమ్మ గద్దె వద్ద కూడా భక్తుల రద్దీ పెరిగింది. చివరి రోజు కావడంతో కూడా సమ్మక్క సార్లమ్మ తల్లులను దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఇటు గోవిందరాజు పడిద్దరాజు సంబంధించి కూడా భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులతో పాటు గోవిందరాజు పగిడిద్దరాజులు 4 రోజుల పాటు భక్తులకు దర్శనం ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు చివరి రోజు కావడంతో కూడా ఇటు పూజారులు తల్లులను వనప్రవేశం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు భక్తులు అయితే భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కోట్లాది మంది భక్తులు ఆరాధించే సమ్మక్క సార్లమ్మ తల్లులు ఇటు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరుచుతున్న నేపథ్యంలో కూడా కోట్లాది సంఖ్యలో కూడా భక్తులు సమ్మక్క సార్లమ్మ మేడారానికి జాతరకి వచ్చి కూడా దర్శించుకుంటున్నారు. ఇప్పటికే 1,80,00,000 పైగా కూడా తల్లులను దర్శించుకున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే సమ్మక్క సార్లమ్మ తల్లులు మళ్ళా భక్తులకు దర్శనం ఇవ్వాలంటే
మళ్ళా 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతరకు మాత్రమే వీలవుతుంది. కాబట్టి ఇటు భక్తులు అయితే తల్లులను వనప్రవేశం చేస్తున్న నేపథ్యంలో కూడా కొంత భాగోద్వేగానికి గురవుతున్న పరిస్థితి అయితే మేడారం జాతరలో ఉందని చెప్పవచ్చు. జర్నలిస్టు సుధీర్తో కృష్ణ, S6 న్యూస్.